అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి వైసీపీ నాయకులు ఆయన కేసులో కూడా కోర్టుకు వెళ్లారు. ఆయన ఊరట లభించలేదు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వల్లభనేని వంశీకి కోర్టులో బిగ్ షాక్ వచ్చింది. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కి రాష్ట్రాలు దాటి వచ్చాం, ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా ఏంటి? బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. ఆడికి అలాగే అవ్వలేరా. ప్రతిరోజు కోర్టులో బెయిల్ తిరస్కరణ, పిటిషన్ డిస్మిస్, ఆడుకుంటావా? ఊరట రాకపోవడము, సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? పోనీ స్వల్ప ఊరట రావడము, ఇదే వార్తలు. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. విడుదల రజని మాజీ మంత్రి, ఆమె కూడా ఊరట దక్కలేదు. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎవరో సోషల్ మీడియాలో ఇందాక నాతో మాట్లాడుతూ చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ అంటేనట కమ్ములు పత్రబాబు చెప్ప. యువర్ స్టే రిజర్వ్డ్ కోర్ట్ హాల్ ఆర్ పేషెంట్ వార్డ్. యువర్ స్టే రిజర్వ్డ్ కోర్ట్ హాల్ ఆర్ పేషెంట్ వార్డ్. నాకు అర్థం కాలేదు సార్. మీ బస రిజర్వ్ చేయడమైనది కోర్టులోక పేషెంట్ వార్డ్ హాస్పిటల్లోక అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ అంటే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నిజంగానే ఎవరిని చూడండి, కోర్టులకు వెళ్తున్నారు, లేదా జైలుకి వెళ్తున్నారు, లేదా ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి, అబ్బా అంటే నోరు పడిపోయిందా? ఇప్పుడు కాకానికి అలా అయింది, వల్లభనేని వంశీ షాక్ తగిలింది, రజనీకి షాక్ అయింది. ఒక్కొక్కడికి నెంబర్ 2 గా ఉండే విజయసాయి రెడ్డి గారి మీద కాకినాడ పోర్టు కేసు. చెప్తానాయలా నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా ఇవన్నీ కొత్తగా ఆయన వెళ్ళి విచారణలో కూడా హాజరయ్యారు. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మెయిన్ కీలక పాత్రధారి. అవసరమైతే నేను చాలా చెప్తాను కూడా ఆయన అన్నారు. ఎన్ని దారుణాలు సార్. అంతటితో ఆగారా? ఎంతమంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్సీపీలో చెప్పు. బోరిగడ్డ అనిల్, వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్నాడు. అట్లుంటది మనతోని. తురకా కిషోర్ జైలు, కుక్కల విద్యాసాగర్ జైలుకి వెళ్లి బయలు మీద బయటకు వచ్చిన వాళ్ళు వర రవీందర్ రెడ్డి, నందిగం సురేష్ మాజీ ఎంపీ, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనంతబాబు. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళైతే లిక్కర్ స్కామ్ లో వాసుదేవరెడ్డి. సిగ్గులేదురా నీకు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడిదాగినట్టు తాగుతున్నారు కదరా. తిట్టదు చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో మాత్రం ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ ఎలా తెచ్చుకున్నారంటే వాళ్ళ చెప్పు. తండ్రికి చెయ్యి విరిగింది, ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి సేవలు చేయాలి కాబట్టి అంటూ ఆయన ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? వాళ్ళ తండ్రి ఆయన చెయ్యి విరిగింది, ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎదవా ఎందుకు పనికిరాడు. ఆయన అయితే జత్వానీ కేసులో, సోషల్ మీడియా కేసుల్లో, ఫారెస్ట్ ల్యాండ్స్ కేసుల్లో అన్నిట్లో. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. అనుచిత వ్యాఖ్యల కేసులో అయితే ఆర్జీవి ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. పొన్నవాళ్ళు ఆయన పెట్టుకోలేదనుకుంటా తెలివిగా. పొన్నవాళ్ళు వాదించిన వాళ్ళందరూ పాపం నో రిలీఫ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సజ్జల భార్గవ్ రెడ్డి ఆయన కుమారుడు సోషల్ మీడియా కేసుల్లో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో, ఆయన కోర్టుల్లో. బాబు కొడుకులు ఇద్దరికి ఎవరి మనసులో ఏముందో తెలియదు. మీకు తెలియకుండానే ఉంటది నాటకం మమ్మల్ని ఆడించడానికి. ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామల వైసీపీ సోషల్ మీడియా స్పోక్స్ పర్సన్.
పోక్సో కేసులో గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ వీఆర్ఎస్ తీసుకున్న సీఏ అప్పట్లో ఆయన పోక్సో కేసులో విచారణకు హాజరవుతున్నాడు. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. వైఎస్ఆర్సీపీ అంటే చెంచల్గూడ పార్టీ, జైలుకి బెయిల్కి మధ్య ఉగిసలాడే పార్టీ. ఇక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఆ పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జైలుకి వెళ్లి జగన్ గారిని కలిసి జాయిన్ అవ్వాలి అని. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు.